నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిస్థితులపై చర్చ. సరిహద్దు వెంట యథేచ్ఛగా పాక్ కాల్పుల ఉల్లంఘన. 13 మంది మృతి. ధీటుగా బదులిస్తున్న భారత్. ఖమ్మంలో కొత్త వైద్య కళాశాల నిర్మాణానికి మంత్రుల శంకుస్థాపన. వరంగల్కు రీజనల్ క్యాన్సర్ సెంటర్ను మంజూరు చేస్తామని వెల్లడి. ప్రజా కష్టాలు తీర్చేందుకే కాంగ్రెస్ పనిచేస్తోందన్న భట్టి విక్రమార్క. 10 ఏళ్లలో బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని విమర్శ. వాజేడు అటవీ ప్రాంతంలో పేలిన మందు పాతర. 3 పోలీసులు మృతి. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు సరిహద్దు అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలిన దుర్ఘటనలో 3 గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 3కి స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కోసం విస్తృతంగా కూంబింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వాజేడు సమీపంలోని పెనుగోలు గుట్టల్లో ఈ ఘటన జరిగింది. ఇదే సమయంలో మావోయిస్టులకు గ్రేహౌండ్స్ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో కర్రెగుట్టల్లో బలగాలు గత 17 రోజులుగా కూంబింగ్ చేస్తున్నారు. బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు చనిపోయారు. తప్పించుకుపోయిన మరికొంతమంది వెంకటాపురం, వాజేడు అటవీ ప్రాంతం వైపు రావచ్చన్న సమాచారంతో ఆ ప్రాంతాల్లో కూడా ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల సందర్భంలోనే ఐఈడీ పేలటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా గంగానాని వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 5 పర్యాటకులు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేయగా వాటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. భారత్ దాడుల్లో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేల్లోని లష్కరే తోయిబా ఉగ్ర క్యాంపులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటి ఉపగ్రహ చిత్రాలను మార్క్స్ టెక్నాలజీ విడుదల చేసింది. భారత్ జరిపిన క్షిపణి దాడితో బహవల్పూర్లోని ముర్కజ్ సుబాన్ డోమ్ కూలిపోయింది. ఇక మురిద్కేలోని లష్కరే శిబిరం పూర్తిగా నేలమట్టమైనట్లు ఆ చిత్రాల్లో ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్తర భారత్లోని చాలా నగరాల్లో హై అలర్ట్ విధించారు. భద్రతా చర్యల్లో భాగంగా మే 10 వరకు ఉత్తర వాయువ్య రాష్ట్రాల్లోని 21 విమానాశ్రయాలు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. తదుపరి నోటీస్ వచ్చే వరకు ఎలాంటి రాకపోకలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా అమృత్సర్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ అంతటా హై అలర్ట్ ఉందని, బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమికూడకూడదని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసు అధికారులు అన్ని రకాల సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు. లేహ్, శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, కాండ్లా, ధర్మశాల విమానాశ్రయాలు ప్రస్తుతం మూసివేయడంతో ఈ నగరాలకు మే 10 వరకు ఎలాంటి రాకపోకలు ఉండవని ట్రావెల్ అడ్వైజరీలో స్పైస్ జెట్ పేర్కొంది. ఇంతకుముందు ఇండిగో కూడా జమ్మూ, జోధ్పూర్ సహా 11 నగరాలకు రాకపోకలు ఉండవని తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఏవైనా ఉంటే వెంటనే తమను సంప్రదించాలని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మరోసారి పర్యాటకులను, స్థానికులను కోరింది. వ్యక్తిగత వివరాలతో పాటు పంచుకోవాలనుకుంటున్న సమాచారాన్ని తెలపాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం 9659588816 లేదా 011243688000 నంబర్లకు సమాచారం పంపాలని సూచించింది. ఒక సీనియర్ ఎన్ఐఏ అధికారి కాలర్తో కనెక్ట్ అయి సంబంధిత సమాచారం, ఫోటోలు, వీడియోలు మొదలైన వాటిని ఏజెన్సీతో పంచుకునేలా ఏర్పాటు చేస్తారని ఎన్ఐఏ తెలిపింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి అంతర్రాష్ట్ర బోర్డర్ చెక్పోస్టు వద్ద ధాన్యం తనిఖీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పరిశీలించారు.
సిబ్బంది నమోదు చేస్తున్న రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాల ధాన్యం లారీల రాక గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బోనస్ కాజేసేందుకు రైతుల పేరిట ధాన్యం అక్రమ రవాణాకు కొందరు దళారులు పాల్పడుతున్నారన్నారు. ఇతర రాష్ట్రంలో తక్కువ రేటుకు సన్నవడ్లను కొని అడ్డదారిలో లారీలను బోర్డర్ దాటించి ఇక్కడి ఐకేపీ సెంటర్లో విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేదన్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దులైన వాడపల్లి, నాగార్జునసాగర్ చెక్పోస్టు వద్ద సుమారుగా 103 ధాన్యం లారీలను అడ్డుకొని వెనక్కి పంపించామని చెప్పారు. ఈ దందాను అరికట్టేందుకు ఇప్పటికే 8 లారీలను సీజ్ చేసి దళారులపై కేసు నమోదు చేశామన్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం వర్షార్పణమవుతోంది. రైతులకు కంటి మీద కునుకొండటం లేదు. పండించిన పంటను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు రైతుల్ని ముంచేశాయి. వర్ధన్నపేట, ఇల్లంద, పరకాల, ధర్మసాగర్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వడ్ల బస్తాల్లోకి నీరు చేరింది. వరద ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. కవర్ కాపిలే కానీ గాలి ద్వారా మొత్తం కవర్ కొట్టుకుపోయి మొత్తం వరద కొట్టుకుపోయింది. మళ్ళీ మరగొడతాను. మళ్ళీ 5 రోజులు కోసి కవరు ఎత్తే గాలికి కొట్టుకుపోయి రోడ్డు మీద పడ్డది. అన్ని నాణ్యాయి. ఇక్కడి రాళ్ళు బాగా గాలి దువారం రాళ్ళు బాగా పడ్డాయి. రాళ్లతోటి అకాలంగా వచ్చింది. అకాలంగా ఒక 5 నిమిషాలనే కవర్ అయిపోయింది. దానివల్ల మేము బాగా అయినాయి. ఒక ½ కిలోమీటర్ వరకు కొట్టుకుపోయినాయి రైతు వడ్లు. అకాల వర్షం వల్లనే బాగా నష్టం జరిగింది. కొనుగోలు కేంద్రాలు కూడా ఒక 10 రోజుల ముందు కనుక ఓపెన్ చేస్తే బాగుండేది. రప్పలు, చెట్లు, చేమలన్నీ ఇరిగి ఇక మేము పడతలు కప్తా అంటే మేమే భయంకరంగా ఇబ్బంది పడ్డాం. గాడుపుతోని మట్టి లేచింది. సుడి గాడుపు లెక్క వచ్చి వర్షం పడ్డది. రాళ్ళు పడ్డాయి. నేను మా ఆయన మా కొడుకు అయితే వర్షం ముళ్ళనే ఉన్నాం. నెత్తి మీద చేతులకు మస్తు రౌతులు తాకినాయి. పరద పట్టుకొని కూర్చున్నాం ఆడ. మేము దడిచినాం, వడ్లు దడిచినాయి, సంచులు దడిచినాయి. పరదలు గుంజుకోపోతా అంటే గుంజుకొస్తాడు మా కొడుకు. ఫుల్ జ్వరంతో ఉన్నాడు. ఆయన కూడా కళ్ళంలోనే ఉన్నాం. మస్తు ఇబ్బంది అయింది మాకు అకాల వర్షం వల్ల. వచ్చే వరకు వాన బాగుంది, గాలి బాగా అయింది. దర్శనం మొత్తం వడ్లన్నీ ఆగం అయిపోయినాయి. ఇబ్బంది ఉన్నది. కొద్దిగా తొందరగా లోడ్ చేసేటట్టు చూడాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధాన్యం కల్లాల్ని వర్షం నీరు ముంచెత్తింది. వానతో పాటు ఈదురుగారుల ప్రభావంతో కుప్పలపై కప్పిన కవర్లు కొట్టుకుపోయాయి. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండడంతో అన్నదాతలకు ఊహించని నష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులకు తిప్పలు తప్పటం లేదు. అటు ఈదురుగారుల ధాటికి ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి తోటల్లో చెట్లపై సగానికి పైగా కాయలు నేలపాలయ్యాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అకాల వర్షాలతో భారీగా మామిడికాయలు నేలరాలాయి. 100 ఎకరాల్లో తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. కొద్ది రోజులైతే కాయ కోసి అమ్ముకునే సమయంలో వర్షం, ఈదురుగాలులు తీరని నష్టాన్ని మిగిల్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండ్ల తోటలు సాగు చేసే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గాడుపు వానకు నిన్న సాయంత్రం బాగా బీభత్సమైన గాడుపు సరి ఎండలు లేదు. బాగా గాడుపుకు మామిడికాయలు మా వచ్చి మేము జీవనోపాధి కోసం పట్టుకున్న మామిడి తోటలు మొత్తం రాలిపోయినాయి సార్. కాయలు ఇక నష్టం అంటే విపరీతం నష్టము. 80% దాకా కాయలు రాలినాయి సార్. మీరు దయచేసి మా గవర్నమెంట్ ఏదైనా సహకారం అందించాలని మేము కోరుతున్నాం. మాకు పొట్ట తిప్పల కోసం పట్టుకున్నాము. మాకు ఏడుపు దాకా ఏమి లేదు సార్. 5 ఎకరాల మామిడి తోట, దాన్ని తవటాలు పెట్టి దున్ని మందులు కొట్టి పేను బంక బాగా వచ్చింది. 10 సార్లు మందులు కొట్టినాము. 4 లక్షల రూపాయల ఖర్చు వచ్చింది. ఇప్పుడు మొత్తం 80% మొత్తం మామిడికాయ మొత్తం రాలింది. 15 టన్నులు ఉంటే 15 టన్నులు రాలింది. మామిడి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ధాన్యం అమ్మకాల కోసం కుప్పల వద్ద నిత్యం పడిగాపులు కాస్తున్నామని ఖమ్మం జిల్లా మెట్పల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున వచ్చి ధాన్యం ఆరబోయటం, వర్షం భయానికి సాయంత్రం కుప్పలుగా చేయటమే సరిపోతుందని వాపోతున్నారు. ఒక్కొక్కరు మార్కెట్లో ధాన్యం పోసి 15 రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు జాప్యం కావడంతో ఆరుగాలం పడిన కష్టమంతా అకాల వర్షాలకు నీటిపాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. వడ్లు ఇప్పుడు పోసి వ్యవసాయ మార్కెట్లో 15 రోజులు అవుతున్నా కూడా ఏ నాదు పట్టించుకున్న నాదు ఏ అధికారి కానీ లేదు.
రాత్రి పొద్దున తాటిపత్ర తీస్తున్నాం, ఆరవస్తున్నాం, మళ్ళీ రాత్రి మళ్ళీ కప్పేస్తున్నాం, మళ్ళీ పొద్దున ఇదే నిరంతర ప్రక్రియ. అన్నం తినకుండా పొద్దున్న 6:30కి ఇక్కడికి ఛాయ్ తాగి వస్తే మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి మళ్ళీ అన్నం తిని మళ్ళీ వచ్చుడుంది. వాళ్ళని బతిమలాడు అన్నట్టు ఉంటుంది. ఒక రైతుల పక్షాన 5 రోజులతోటే సంచులు కానీ వాళ్ళకి ఇస్తారు. మాలాంటి సామాన్య ప్రజలకైతే సంచులు ఇవ్వటం లేదు. 5 రోజులే సంచులు దింపి ఇంకే కాంత వేస్తలే, రోజు వస్తున్నాం, నిర్వాడుతున్నాం, అంతులు అత్తలే. వడ్లు తెచ్చి 12 రోజులే పాస్ అయ్యి 9 రోజులు అవుతుంది. ఇప్పటికీ భారతని చక్కగా ఇస్తులేదు. తిరిగి ఆస్తస్తున్నా, పట్టించుకునేటోళ్ళు లేదు అధికారులు. పొద్దున్న దాకా ఎండకు తట్టుకోలేకపోతున్నా, రేకుల చెట్టు కింద వండుకుంటున్నా. రైతుల పరిస్థితి ఏంటిది? ధాన్యం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులు ఆందోళన చేపట్టారు. 15 రోజులుగా గన్నీ సంచులు లేక లారీలు రక కొనుగోలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. సరిపడా తేమ శాతం వచ్చినా కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాలు, లారీలు సకాలంలో వచ్చేలా అధికారులు చొరవ చూపాలని రైతులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ, భట్టి, తుమ్మల, పొంగులేటి పర్యటించారు. నూతన వైద్య కళాశాల భవనాల నిర్మాణాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. 35 ఎకరాల్లో 166 కోట్లతో వైద్య కళాశాల భవనాల నిర్మాణం జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వైద్య శాఖలో 8,000 పోస్టులు భర్తీ చేశామన్న మంత్రులు వర్గీకరణ ఆధారంగానే రాబోయే నోటిఫికేషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రులు సంక్షేమ కార్యక్రమాల కోసం 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదని మంత్రులు వ్యాఖ్యానించారు. తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా ఈ మానవ వనరులైనటువంటి విద్యా వైద్యం మీద గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం గతంలో నిర్లక్ష్యం చేయబడ్డటువంటి ఈ రంగాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ శాశ్వతమైనటువంటి ఆస్తి. మానవ వనరులు లేకుండా మానవాభివృద్ధి జరగదు. అందుకని విద్య పరంగా, వైద్య పరంగా మనం స్వయం సమృద్ధిని సాధించాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా విద్యాశాఖని, అదేవిధంగా వైద్య శాఖని ఆధునీకరించుకొని మన పిల్లలకి అధునాతనమైనటువంటి విద్యను కల్పించకపోతే ప్రపంచ దేశాలతో పోటీ పడలేము. ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన యువతీ యువకుల్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కష్టమైన భట్టి గారి యొక్క చొరవతోటి 33 జిల్లాల్లో కూడా వైద్య కళాశాలను ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 2 రంగాల్లో ఎలా విధ్వంసం చేసిందో, గత ప్రభుత్వంలో ఈ 2 శాఖల్ని తెలంగాణ ప్రజలను ఎలా విస్మరించేలాగా చేసిందో, దాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గౌరవ ఆర్థిక మంత్రి గారు తల తాకట్టు పెట్టైనా వైద్యానికి, విద్యకి ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడద్దు, ప్రజలకి సరిపోయిన వైద్యం కావాలంటే తప్పకుండా మెడికల్ కాలేజీల్ని మనం మరింత ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి అని విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసే దాంట్లో భాగంగా ఈనాడు అద్భుతంగా ఆనాటి ప్రభుత్వం మొండిగోడలు కొన్ని హాస్పిటళ్లు కట్టి వదిలేసిపోయింది. కొన్ని మెడికల్ కాలేజీలు మధ్యలోనే వదిలేసిపోయింది. సుమారు 1000 కోట్లు పైగా మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చే నాటికి బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది. అది ఏదైతే ఈ హెల్త్ డిపార్ట్మెంటు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన దాంట్లోనే 1000 కోట్ల పైచిలకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయినా ఆ పాత బిల్లులు చెల్లించి ఆ మొండిగోడలన్నిటినీ పూర్తి చేసి వాటన్నిటినీ పునఃప్రారంభించుకునే దిశలో గౌరవ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారి నాయకత్వంలో ఈనాడు వడివడిగా వైద్యాన్ని గాడిలో పెట్టే
మార్గంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో సాధ్యమైనన్ని చేస్తూ రాబోయే రోజుల్లో మిగిలిన వాటిని కూడా చేయాలి అనే దృఢ సంకల్పంతో మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసే దిశలో పయనం చేస్తున్నామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం. ఇది పాలకుల కోసమో దొరల కోసమో పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు. ఇది కేవలం ప్రజలకు అంకితమై ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోయారు. మీరు తెచ్చిన అప్పుకి మేము దాదాపు 6,500 కోట్ల రూపాయల అప్పు కడుతూ ప్రతి నెల 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చే జీతాల్ని మొదటి తారీఖునే తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ పెట్టనంత ఖర్చుని ఈ ఒక్క సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైద్య విద్యా శాఖలో ఖర్చు పెట్టిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ప్రజల పక్షాన గర్విస్తా ఉన్నాను. సుమారు 6 మాసాల నుంచి కనిపించినప్పుడల్లా నువ్వు ఎప్పుడొస్తున్నావు శంకుస్థాపన చేద్దాం, ఎప్పుడొస్తున్నావు శంకుస్థాపన చేద్దామని. చివరికి ఆ గడి వచ్చింది. ఈరోజు శంకుస్థాపన చేసిన 130 కోట్ల రూపాయలతోటి మెడికల్ కళాశాల శంకుస్థాపన చేసి వచ్చి కూర్చునే వరకు మళ్ళీ అంటున్నాడు పక్కకు 150 సీట్లు మాకు 100 సీట్లా అని చెప్పేసి. అక్కడ 150 సీట్లు మా ఖమ్మం జిల్లాకు మా ప్రాంతానికి 100 సీట్లేనా? లే 150 సీట్లు అంటే ఇంకా 50 సీట్లు పెరగాలి. ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ ఖమ్మంకు ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ కూడా మంజూరు చేయబోతున్నాము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జన్మదినం సందర్భంగా పొట్లపల్లిలోని ప్రసిద్ధ రాజేశ్వర స్వామివారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి సందర్శించారు. రక్తదానం చేస్తున్న దాతలను అభినందించి వారికి పండ్లను పంపిణీ చేశారు. కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో కల్తీ కల్లు, మాదక ద్రవ్యాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. జిల్లాలోని 104 గ్రామాల్లో పర్యటించిన అధికారులు ర్యాలీలు, సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించారు. నార్కోటిక్ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు స్వయంగా ప్రజల్లోకి వెళ్లి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కల్తీ కల్లు విక్రయిస్తే చర్యలు తప్పవని కల్లు దుకాణదారులను హెచ్చరించారు. కల్తీ కల్లుపై కళాకారుల ప్రదర్శనలు ప్రజలను ఆలోచింపచేశాయి. నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లుపై నార్కోటిక్స్ బ్యూరో వినూత్న కార్యక్రమం నిర్వహించింది. జిల్లాలోని 104 గ్రామాల్లో నార్కోటిక్ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, ఐసీడీఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు భాగస్వామ్యులయ్యారు. పలు కాలనీల్లో నిర్వహించిన సదస్సుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో ప్రజలు సహకరించాలని నార్కోటిక్ బ్యూరో అదనపు ఎస్పీ కృష్ణమూర్తి కోరారు. ఈ సదస్సులో కళాకారుల నాటక ప్రదర్శన ప్రజలను ఎంతగానో ఆలోచింపజేశాయి. జిల్లాలోని ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో చేపడుతున్నది. ఎవరైతే నేరస్తులు ఉన్నారో చట్ట ప్రకారంగా వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ సీజ్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రభుత్వ ఆదేశానుసారము ప్రజల్లో కూడా అవగాహన కల్పించి ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచులు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్స్, ఆల్ వింగ్స్ తోటి కూడా మేము కోఆపరేట్ చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్స్ ను కండక్ట్ చేస్తున్నాము. దాన్ని మనం అందరం కూడా
ఛాలెంజ్ గా తీసుకొని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దాంట్లో ప్రతి ఒక్కరం కూడా మనము పాలు పంచుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. డ్రగ్స్ గురించి 1908కి సమాచారం ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీని ద్వారా ఈ డ్రగ్స్ తీసుకోవడము, ఈ కల్తీ కళ్ళు తీసుకోవడం చాలా కుటుంబాల్లో చాలా నష్టం జరుగుతుంది. దీని మూలన ఆర్గాన్స్ చెడిపోవడమే కాకుండా ప్రవర్తన లోపం కూడా చాలా లోపించి వాళ్ళు క్రైమ్ చేయడము, తర్వాత లైంగిక నేరాలు లాంటి వాటికి పాల్పడము జరుగుతుంది. దీని మూలంగా సమాజంలో తీరే నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి మనవంతు సహాయంగా మన ఫ్యామిలీస్లో ఈ కల్తీ కళ్ళు మానడానికి గాను మనవంతు ప్రయత్నం అందించాలని చెప్పేసి మేము ఈ అవేర్నెస్లో పాల్గొనడం జరిగింది. డ్రగ్స్ తీసుకోవడం వలన కూడా ప్రస్తుత యువత ఏ విధంగా దానికి లోనై వాళ్ళ బంగారు లాంటి జీవితాన్ని కోల్పోతున్నారు, దాని నుంచి ఏ విధంగా బయటకు రావాలి అనే వాటిపైన అందులో భాగంగా ఇక్కడ ఈ రోజు కల్తీ కళ్ళు, దాని దుష్పరిణామాలు, అది ఏ విధంగా మెల్లిమెల్లిగా మానుకోవాలి, మానకపోతే వాళ్ళ జీవితం అనేది వాళ్ళ కుటుంబాలే కాదు, వాళ్ళ జీవితమే కాకుండా కుటుంబాలు కూడా ఏ విధంగా చిన్నాభిన్నం అవుతాయి అనే వాటిపైన అవగాహన కార్యక్రమం అనేది జరుగుతుంది. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు, మాదక ద్రవ్యాల కట్టడిపై ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాల వల్లే జీవితాలు రోడ్డున పడుతున్నాయని అవగాహన కల్పించారు. బోధన్లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. కల్తీ కల్లు తాగడం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. జబ్బుల బారిన పడి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కల్తీ కల్లు విక్రయించే వారి గురించి సమాచారం ఇవ్వాలని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్మూరు మండలంలోని చేపూర్, పెర్కిట్, మామిడిపల్లి గ్రామాల్లో నిర్వహించిన సదస్సుకు యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ పుష్పన్ కుమార్ హాజరయ్యారు. యువత డ్రగ్స్ కి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని కోరారు. అనంతరం ఆయా గ్రామాల యువకులకు క్రీడా సామాగ్రి అందజేశారు. వర్ని, కమ్మర్పల్లి మండలాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో మహిళా సంఘాలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క డ్రగ్ కల్చర్ పబ్బులలో, మెట్రోపాలిటన్ సిటీస్ నుండి చిన్న పల్లెటూర్లు, గల్లీల వరకు వ్యాపించింది. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉన్న యువత కూడా ఈ రోజు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే జీవితం తిరిగి చూడడానికి అవకాశం ఉండదు. ఈ డ్రగ్స్ కి అలవాటు పడి ఎన్నో నేరాలు చేస్తున్నారు. డ్రగ్స్ తో వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ వాళ్ళ చేతుల్లో ఉండదు. ఈ యొక్క అనాలోచితంగా ఆవేశంతో ఎన్నో నేరాలు చేస్తున్నారు. తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. దయచేసి అటువైపు వెళ్లొద్దు. యాంటీ నార్కోటిక్ బ్యూరో నిర్వహించిన అవగాహన కార్యక్రమంపై జిల్లా ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణతో పాటు విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. బుద్ధ భవన్ సమీపంలోని భవనంలో ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమక్షంలో జరగనున్న స్టేషన్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, నగర మేయర్ విజయలక్ష్మి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు హైడ్రా తెలిపింది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఏసీపీ తిరుమల్, 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్స్ ను హైడ్రాకు కేటాయించింది. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ను తీర్చిదిద్దారు. ప్రభుత్వ భూములు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు, పార్కులు, రహదారులు, చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి హైడ్రా పోలీస్ స్టేషన్ విచారణ జరపనుంది. ఇప్పటికే 100 ఎకరాల ప్రభుత్వ భూములు, పలు చెరువులు, పార్కులు, నాలాలను ఆక్రమదారుల చెర నుంచి హైడ్రా విడిపించింది. ఆయా కబ్జాలకు సంబంధించి వేర్వేరు పోలీస్ స్టేషన్లలో 50కి పైగా కేసులు విచారణలో ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసులన్నీ హైడ్రా పోలీస్ స్టేషన్కు బదిలీ కానున్నాయి. హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ పరిధిలో డీసీఎం అగ్నికి ఆహుతైంది. పశువుల దాణా లోడ్ తీసుకుని వెళ్తున్న డీసీఎంకు విద్యుత్ తీగలు తాకి మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విద్యుత్ వైర్లు కిందకు ఉన్నాయని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ వైర్లను సరిచేయాలని అన్నారు. ఘటనపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. क्या था? घास था।
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం వద్ద రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న 52 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది.